ఇది నేను చాలా స్ట్రాంగ్ గా ఇప్పుడు మళ్ళీ చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాను కాబట్టి. ఈ మూమెంట్ లో మీకు ఫ్యాక్ట్ చూపించదలుచుకున్నా, రియాలిటీ చూపించదలుచుకున్నా. ఎలా వచ్చిందో చూడండి. ఇదిగోండి ఎన్ని సీట్లు వదిలేసాం చూడండి. ఏఎంసీవి 2 వదిలేసాం, గుంటూరు 13 వదిలేసాం. ఇది కొద్ది పర్వాలా. 24 జాయిన్ అయ్యారు 37లో, 37 ఆల్ ఇండియాకి ఇచ్చాం. 24 జాయిన్ అయ్యారు, 13 వదిలేసాం. కర్నూలు కూడా 13 వదిలేసాం. ఎస్విఎంసి తిరుపతి 20 వదిలేసాం. నేను 3-4 కూడా చూసా తర్వాత. తిరుపతి ఎవరైతే రాదగ్గ వాళ్ళు కూడా ఆల్ ఇండియా కోటాలో అక్కడ జాయిన్ అవ్వకుండా స్టేట్ జాయిన్ అయ్యారు. ఇందులో ఎన్ని వదిలేసాను? 20 తిరుపతి. అందులో కూడా రిజర్వేషన్స్ ప్రకారం కూడా ఇచ్చాను, ఎవరెవరు దేంట్లో జాయిన్ అయ్యారో కూడా ఇచ్చాను. చాలా క్లియర్ గా ఇచ్చాను, ఎందుకంటే మీకు అండర్స్టాండ్ కావడానికి. నాకు ఎంత కట్ ఆఫ్ చెప్పడం ఎంత ఇంపార్టెంట్, నాకు 100 సీట్లు ఇక్కడ పెంచడం నాకు ఎంత ఇంపార్టెంట్. 100 మంది ఫ్యామిలీస్ కి మళ్ళీ నేను ఒక డాక్టర్స్ ని వాళ్ళు కళ నెరవేర్చడం నాకు ఇంపార్టెంట్. నా ఎనర్జీ అందుకుని దీనికి కూడా తీసుకున్నా. కట్ ఆఫ్ చెప్తానండి, కట్ ఆఫ్ చెప్పకుండా ఉండటానికి నేను హెడ్డింగ్ పిఎస్సీని పెట్టి చెప్పకుండా ఉన్నాను. కానీ ఇది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ ది సో మెనీ ఆస్పిరెంట్స్ హు ఆర్ ఇన్ ద బోర్డర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎ సీట్. వాళ్ళందరికీ మీరందరూ దోహదపడాలి సార్. సీట్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నేను హ్యాట్స్ ఆఫ్. మీరు పైన ఉన్నారు, వెరీ గుడ్, మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు, బ్రహ్మాండమైన ర్యాంక్ తెచ్చుకున్నారు, వెరీ ఫైన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ టు ఫ్యామిలీ. కానీ ఆల్ ఇండియాకి వెళ్ళిపో, మంచి కాలేజ్ వస్తే. వెళ్ళకపోతే నీకు కావాల్సిన స్టేట్ కాలేజీని ఆల్ ఇండియాలో పెట్టుకుని వెళ్తే ఇంకో బాబుకో పాపకో కనుక మీరు లైఫ్ ఇస్తే, ఒక ఫ్యామిలీని నిలబెడితే, తద్వారా భగవంతుడు ఎంత నీకు విషెస్ ఇస్తాడు. ఆలోచించండి. ఇది కొద్దిగా అందరూ చేస్తారు, అందరూ దాన్ని ఫాలో అవుతారు. అది గోసలైట్సే కాదు, ఎంటైర్ తెలుగు స్టేట్ పేరెంట్స్ అందరూ కూడా ఈ వాయిస్. ఎందుకంటే పిల్లలు ఈరోజు నేను కట్ ఆఫ్ ఎంత వస్తుందని అడిగిన తర్వాత ఒక క్లాస్ లో ఇలా రాబోతుందిరా అని చెబితే 506 అని చెబితే 2, 1, 500 అలా ఉన్నాళ్ళు దబదబలో కళ్ళు నీళ్ళు కారిపడిపోతాయి. నేను ఎందుకు చెప్పానా కట్ ఆఫ్ అనిపించే అంత బాధేస్తుంది నాకు. ఇలా పిల్లలు ఇలా ఉన్నారు, అంత బాధలో ఉన్నారు. ఇంటి దగ్గర ఇంకా ఏం చేద్దామని సతమతం అవుతూ వస్తేమో అని బిక్కుమని ఆశతో ఎదురు చూస్తున్న పేరెంట్స్ అండ్ పిల్లలు ఉన్నారు. దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. తెలుగు స్టేట్ పీపుల్, వీఆర్ ది కన్సర్న్ ఆఫ్ ది బోర్డర్ స్టూడెంట్స్. ఎంత క్లియర్ గా నేను చెప్తున్నాను చూడండి ఎన్ని సీట్లు పోయినాయో.